రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే చూశారు కదా, పంట దగ్గరికి వచ్చాము. రైతు ఇక్కడ బయ్యారెడ్డి గారు మన పక్క ఉన్నారు. నమస్కారం రైతు సోదరులందరికీ. మాది గాలివీడు మండలం బలముడిపి గ్రామం. నేను కర్బూజా పంట 3 ఎకరాల పంట సాగు చేశాను. ఈ రోజుటికి 56 రోజులు అయింది. చూడండి, పంట 56 రోజులకి సైజ్ వచ్చింది. ఇది నామదారి రకం విత్తనము. పంట బాగా వచ్చింది. 3 ఎకరాలు వేసాను. పంట బాగా వచ్చింది. 10 డేస్ ఉంటే కటింగ్ పడుతుంది. అయితే ఇతర పంటల కంటే పోల్చుకుంటే కర్బూజా చాలా రైతులకు చాలా లాభదాయకరము అని నాకు మొట్టమొదటిసారి పెట్టాను. ఇప్పుడు అర్థం అవుతుంది ఇది చాలా లాభదాయకరం అని. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు భరత్. ఇక్కడ మేము అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తలముడిపి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బయ్యారెడ్డి గారు 3 ఎకరాలు కర్బూజా పంట పండించారు. తన అనుభవాల్ని, కర్బూజా పంటలో వచ్చేటటువంటి తన అనుభవాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చెప్పండి బయ్యారెడ్డి గారు, మీ పేరు, మీది ఎన్ని ఎకరాలు పండించారు? నమస్తేనా. కర్బూజా సాగు 3 ఎకరాలు పండించాము. నేను మొదటిసారిగా పంట వేయడము. ఇది సీడ్ వచ్చేసి నామదారి సీడు. ఇప్పటికి 58 రోజులు అయింది పంట మొదలుపెట్టి. మీరు దీనికి పెట్టుబడి ఎంత వచ్చింది? మీరు దిగుబడి ఎంత తీసుకోవాలనుకుంటున్నారు? ఇది ఎకరాకు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి వస్తుందండి. ఇప్పుడు రావచ్చు, ఎకరాకు 10 టన్నులు కోత పడుతుంది అనుకుంటున్నాం. అయితే ఇతర పంటలతో పోల్చుకుంటే కర్బూజా పంట కొంచెం రైతులకి లాభదాయకరము అనుకుంటున్నా. చెప్పండి బయ్యారెడ్డి గారు, ఇప్పుడు దీని కూలీల ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? కూలీలు ఏ టైంలో దీనికి అవసరం అవుతారు అనుకుంటున్నారు? అంటే ఇది విత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇంకా కూలీలు అవసరము. మనం ఎంత నీట్గా చూసుకుని అంత బాగా పెట్టుకుంటే అంత దిగుబడి వస్తుంది. 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని. చెప్పండి బయ్యారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇక్కడ మల్చింగ్ షీట్ వేశారు కదా, మల్చింగ్ షీట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అది ఖర్చుని ఏ విధంగా తగ్గిస్తుంది అనుకుంటున్నారు? అంటే మనకు చాలా వరకు గడ్డి రాకుండా చెట్లకు బాగా ఎదుగుదలకు గడ్డిని కవర్ చేస్తుంది. అంటే చాలా రైతులకు లాభదాయకరం పేపర్ మనిషింగ్ వేయడం వల్ల. మరి అది కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మామిడి చెట్లలో అంతర పంటగా వీళ్ళు కర్బూజా పంట వేశారు. ఇలా వేయడం ద్వారా మామిడి చెట్లకు ఎటువంటి ఉపయోగాలు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. చెప్పండి. సేమ్ అండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇదే పంటలో వేసినా అదే నీళ్ళు దానికి పోతుంది, అదే ఎరువులు మందులు దానికి స్ప్రే అవుతాయి. ఏం ఇబ్బంది లేదు, బాగా వచ్చింది. మామూలు పంట కంటే ఈ పంటలో వేసిన వల్ల మామిడి చెట్లు ఇంకా బాగా వచ్చాయి. ఏం పర్లేదు, బాగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం మీరు ఎన్నిసార్లు మందు పిచికారీ చేశారో చెప్పగలరా? ఇప్పటికి మేము చెట్టు మొలకెత్తినప్పుడు 20 రోజుల నుంచి ఇప్పటికి 5 సార్లు స్ప్రే చేసాం. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ తెగుళ్ళు కానీ మనకు వచ్చినట్టు లేదు. ఎందుకంటే తోట మొత్తం కప్పకపోయింది. ఇంత రిజల్ట్ బాగా వచ్చిందని రైతులు చెప్తున్నారు. ఇతను బయట ఎన్నెన్నో ఉద్యోగాలు చేసి, సాఫ్ట్వేర్లు ఇట్లా బయట బెంగళూరులో ఉద్యోగాలు చేసి అక్కడ పెట్టుబడి ఏం మిగలట్లేదు. ఇతని ద్వారా మనము యువ రైతు ఇక్కడ కర్బూజా మొట్టమొదటిసారిగా పండించి మంచి దిగుబడి తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకోవడం ద్వారా రైతులకు ఫ్యూచర్లో మళ్ళీ వ్యవసాయం పైన మళ్ళీ ఆశలు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. బయ్యారెడ్డి గారు, ఇప్పుడు మీరు మాకు ఇక్కడ పంట కాపు ఎలా వచ్చింది, పంట దిగుబడి ఎలా వచ్చింది అనేది మీరు ఈ వీడియో ద్వారా మా ప్రేక్షకులకు చూపించగలరా? చూడండి, ఇక్కడే ఉంది చూడండి. దాదాపు 6 కేజీల నుంచి 10-11 కేజీల వరకు ఉంది మనకు పంట. అంటే మొదటిసారి వేసాము, మేము చాలా భయపడ్డాము ఎలా అవుతుందో ఏమో. ఇక్కడ ఇంతవరకు ఎవరు వేయలేదు కాబట్టి మాకేం పంట అయితే బాగా వచ్చింది. చూడండి, 6 కేజీలు, 8 కేజీలు, 10-11 కేజీల వరకు అయితే వచ్చింది, భయం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు చెప్తున్నారు ఇక్కడ మంచి దిగుబడి వచ్చింది. ఇక్కడ చూడండి, ఒకటే చోట 3 కాయలు మనకు కనిపించడం జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అడుగుకి ఒక్కొక్క కాయ అనేది రావడం జరిగింది. అతనికి 2.5 ఎకరాల్లో కనీసం ఒక 30 టన్నులు దిగుబడి వచ్చేటట్టు వస్తున్నాయని చెప్తున్నారు. ఓకే అండి. చెప్పండి బయ్యారెడ్డి గారు, ఇప్పుడు యువతరానికి మీరు వ్యవసాయ రంగంలో మీరు ఏమి సలహా ఇవ్వాలని కోరుకుంటున్నారు? అంటే అండి, ఇక్కడ మన సొంత భూమి ఉంది కాబట్టి ఎక్కడో వెళ్ళి
ఒకరి కింద 20,000 30,000 పని చేయడం కన్నా ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటూ అమ్మా నాన్న దగ్గరగా ఉంటూ చూసుకుంటూ మన సొంత భూమి పంట పెట్టుకోవడంలో చాలా హ్యాపీ అండి. అందుకని నేను ఎక్కడో దూరంగా ఉండి ఇక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గరే సొంత భూమి కాబట్టి పంట పెట్టుకుంటున్నా. ఇది పంట పెట్టుకోవడం వల్ల అందరికీ దగ్గరే ఉంటాము, అమ్మా నాన్న దగ్గర చూసుకుంటాం కాబట్టి మాకైతే చాలా హ్యాపీగానే ఉందండి. ఓకే అండి.